అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము క్యాంపింగ్కి అవసరమైనటువంటి 3 వస్తువులను అయితే మనం కొన్నాము. ఒకటైతే స్టవ్ అన్నమాట. మనము టూర్స్కి వెళ్ళినప్పుడు వండుకోవడానికి రైస్ కర్రీ కానీ చిన్నగా వండుకోవడానికి అనమాట. ఇది 3 hours వస్తుంది. ఇది లైటర్ అన్నమాట. మనకి ఇది ఎండిపోయిన ఆకులు ఉంటాయి చూసారా, వాటికి అంటించుకొని మంట వస్తుంది అనమాట. ఇది ఫైర్ ప్రొడ్యూసర్ అనమాట. ఇదేమో ఈ స్టవ్కి అటాచ్ చేసుకునేది. స్టవ్కి అటాచ్ చేసుకుంటే ఇది లిక్విడ్లా ఉంటుంది కొంచెము. ఓకే, దీనికి అటాచ్ చేసుకొని ఆన్ చేసుకుంటే వచ్చేస్తుంది ఫైర్. సో ఫస్ట్ అయితే మనము స్టవ్ను ఓపెన్ చేసేద్దాం. ఓకే, చేసుకోండి. చూడండి, ఇది వచ్చింది మనకి. వెనకాల కూడా దీన్ని ఎలా వాడాలి, కొంచెం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని అయితే ఉంది ఇందులో. సో ఇదైతే ఇలా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇది కొంచెం ఫోల్డబుల్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఫోల్డ్ అయ్యి వస్తుంది మనకి. మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, కింద కూడా ఇలా ఉంటుంది స్టాండ్ లాగా. ఓకే, 4 కాళ్ళతో వస్తుంది. ఇది 3 కాదు. ఓకే, ఇదన్నమాట. ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది లైటర్ అనమాట, లైటర్ లాగా. ఇక్కడ మనం ఈ బాటిల్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఇది ఆన్ చేసి ఇక్కడ లైటర్ లాగా అనమాట. ఇది ఆన్ చేస్తే వచ్చేస్తుంది ఫైర్. క్యాంపింగ్లో అది మేము చూపిస్తామన్నమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అని అయితే షాప్ వాళ్ళు చెప్పారు. సో అది మనం టూర్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఇది పక్కన పెట్టేసినట్లయితే ఇది లైటర్ అన్నమాట. చూసారు కదా, ఇది ఇలా వస్తుంది మీకు లైటరు. దీంతోపాటు ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఇది. సో దీన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాము. ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. ఇది ఆన్ ఆఫ్ అనమాట. అంటే మనం యాక్సిడెంట్లీగా నొక్కేస్తే ఇది ఫైర్ వచ్చేస్తుంది. చూసారా, అట్లా మనకి మిస్టేక్ కాకుండా అనమాట. ఇది ప్రొటెక్షన్కి. చూసారా. ఓకే, చూడండి. ఇట్లా ఇలా అయితే వర్క్ అవుతుంది. ఇది అన్నమాట. చూసారు కదా మంట. ఇది కొంచెం డేంజర్ అనమాట. మాకన్నా చిన్నపిల్లలకైతే ఇది కొంచెం డేంజరే. సో చూసారు కదా, ఇది మాకు ఎక్కడ తగులుతుంది అని భయం అవుతుంది మంట. క్యాంపింగ్ టెంట్ పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. క్యాంపింగ్ టెంట్ అయితే మనం పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాం, ఎందుకంటే అది ఇక్కడ సరిపోదు. కొంచెం పెద్దదే తీసుకున్నాం అన్నమాట. సో డాబా మీదకి వెళ్ళి అది అన్బాక్సింగ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అది అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, బాయ్.